వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. అకారణంగా విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయటం సమంజసం కాదని, దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ డివిజనల్ ఉమెన్ పోర్ట్ చైర్మన్ జడా రాజేశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఒక ఆర్టీసీ డ్రైవర్ తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు అకారణంగా కొంతమంది బస్సు ఆపి దాడి చేయడం జరిగిందని, దీనిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ సిబ్బంది స్పందించడం జరిగిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కొంతమంది రాజకీయ అండదండలతో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసు వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈలోపు యనమల పెట్రోల్ బంక్ వచ్చేలోపు వెనక నుంచిగా ఒక 10-12 మంది బైకుల మీద వెంబడించి బస్సుకు అడ్డుపడి బస్సు నన్ను దిగనేకుండా సీట్లో కూర్చున్న వచ్చి ఇద్దరు కొట్టి గట్టిగా పట్టుకొని నా మీద భారీ చికెన్గా కావడం నేను షుగర్ లెవెల్స్ బీపీ పడిపోయి శ్రోత పడిపోయాను. అయినా కానీ వదలకుండా నన్ను దారి దిగారు. మరుక్షణం 108 అంబులెన్స్ వారు వచ్చి నన్ను చుక్కపేట జీజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గోల్డ్ హాస్పిటల్లో కొంచెం ఈసీజీ సరిగ్గా లేదా అబ్బాయి ఇబ్బంది పడుతున్నారు, దయచేసి గుంటూరు తీసుకెళ్ళండి, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ నా మీదకి వస్తుందని చెప్పగానే ఇక అంబులెన్స్లో గుంటూరు తీసుకొచ్చారండి. నేను 11వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాను ప్రతిపాడు స్టేషన్లో. ఇంతవరకు దాడి చేసి నిందితులు తీసుకొని రాలేదు. అసలు సమస్య అవుతుంది కూడా ఎవరు పరుచుకోవట్లేదు. ఇది చాలా దారుణం సార్. ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్పై దాడి చేయడం అనేది చాలా దారుణం సార్. అంత విచక్షణ రాకపోయి పట్టడం చాలా మేమైనా తప్పు చేస్తే మమ్మల్ని దాడి కరెక్ట్. అసలు మేమేం చేయలేదు. నాకు దిగే ప్యాసింజర్ అక్కడ ఉన్నాడు. ఆల్రెడీ ఆ దిగిన ప్యాసింజర్ కూడా చెప్పాడు, అయ్యా నేను దిగాలి ఈ ఊరిలో, ఆ బస్సు ఆపుతున్నాడు డ్రైవర్ అని చెప్పినా కానీ వెనక్కి నా మీద దాడి దిగారు సార్. విచక్షణాతంగా కాళ్ళతో పిరుగుద్దులతో నేను నాకేమైనా జరిగి ఏమైనా చనిపోతే పరిస్థితి సార్. నా పిల్లలు అనాథలు అవుతారు. ఇలా డ్రైవర్ మీద దాడి చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇదే కాదు, మా ఆంధ్రప్రదేశ్లో చాలామంది డ్రైవర్ మీద దాడి జరుగుతూనే ఉంది. రోజు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నాకు తగిన న్యాయం చేయాలని కోరుకున్నాను సార్. ఇప్పటికీ స్టేషన్ తీసుకురాలేదు సార్. నేను 11వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు వాళ్ళు తీసుకురాలేదు. అడుగుతుంటే అసలుకి మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఇక్కడ మనం పట్టించుకోవట్లేదు. స్టేషన్కి మీరు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా లేదంటే ఎవరైనా? నేను స్టేషన్ హాస్పిటల్ నుంచి జీజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్గా వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశాను. కనీసం హాస్పిటల్లో పేషెంట్ వచ్చి కంప్లైంట్ చేశారే, మరి దాడి చేసిన వారిని తీసుకొద్దామని కనీసం ఒక లేదు సార్. వాళ్ళకి నేను ఒక హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడతా కూడా నడవలేని పరిస్థితిలో ఉండి కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ వచ్చి నా బాధ చూద్దామని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను. కానీ ఇంతవరకు దాడి చేసి మనకి చేస్తాను సార్. స్టేషన్ అరెస్ట్ చేయలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ మేడం గారు రాజేశ్వరి మేడం గారు కావడం జరిగింది. రాజేశ్వరి మేడం గారి ద్వారా కొంచెం ముందు సాగడం జరిగింది. మొత్తం మేడం గారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడికి న్యాయం చేయడం జరిగింది. నా పేరు జడా రాజేశ్వరి. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో డివిజనల్ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. నిన్న మా నోటీస్లోకి ఏదైతే ఒక ఆర్టీసీ డ్రైవర్ని బస్సు ఆపకపోవడంతో ఆపి మరీ కొంచెం దూరం వెంబడించి ఆపి మరీ 15 మంది కలిసి కొట్టడం జరిగింది. చాలా రకంగా గాయపడిపోయాడు. ఇలాంటి జరగడాన్ని మేము ఖండిస్తున్నాము. వీళ్ళకి స్టేషన్కి వచ్చామండి, ఇక్కడ ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఇంతవరకు కొట్టిన వాళ్ళని తీసుకురావట్లేదు. అదేమని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు మీకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాం, మీరు అది చూసుకొని మీ పని మీరు చూసుకోండి అని అంటున్నారు. ఈ విషయాన్ని అయితే మేము వదిలిపెట్టదలుచుకోవటం లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డిపార్ట్మెంట్ పట్టించుకోకపోయినా మా నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ వాళ్ళు మేము 14 రాష్ట్రాల్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్ అనే అతను పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నప్పుడు అతని మీద దాడి చేయాల్సినంత అవసరం పబ్లిక్ కూడా లేదు. దీన్ని ప్రభుత్వం కూడా స్పందించాలి. మా వైపు నుంచి మేము స్పందిస్తున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించాలి. ప్లస్ వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు ఇవన్నీ ఆగవండి. మేము అవసరమైతే ధర్నాకు కూడా కూర్చుంటాము. ఇంకొకటి ఆర్టీసీ వీళ్ళు ప్రైవేట్గా ఉన్నారు అని చెప్పేసేసి వీళ్ళని చాలా హింస పెడుతున్నారు అనేది కూడా మా నోటీస్లోకి వచ్చేసేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఆర్టీసీ వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. ఇంతవరకు 3 రోజులు అవుతుందండి, ఎటువంటి స్పందన వాళ్ళ డిఎం అనే వ్యక్తి దగ్గర నుంచి లేదు.
వాళ్ళ పై ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా లేదు. అంటే ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు మనుషులు కాదు, గవర్నమెంట్గా పనిచేసే వాళ్ళే మనుషులు అన్నట్లుగా వీళ్ళని ఒక పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళని వదిలిపెట్టేది లేదు, డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళకి న్యాయం జరగకపోతే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అవసరమైతే 10 రోజులైనా మేము ఇక్కడ కూర్చొని ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీళ్ళకి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీమ్స్ అందరూ కూడా వస్తారు, కావాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. నా పేరు పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిఐటి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిని. చిలకలూరిపేట డిపో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్ననే నాకు ఈ విషయం తెలిసింది. మా రాష్ట్ర సంఘం కార్యదర్శి తులసిరామ్ గారు ఫోన్ చేసి ఇప్పుడు ఏం జరిగిందో కనుక్కోమని చెప్పారు. రాత్రి నేను అక్కడికి వెళ్ళి రాజు అనే అతన్ని కలిశాను. కలిసిన తర్వాత మొత్తం 35 బస్సు డిపో డ్రైవర్లంతా కూడా పత్తిపాడులో రిపోర్ట్ చేశాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము బస్సులు తీయకూడదనే నిర్ణయానికి వచ్చామని చెప్పి తెలియజేశారు. తక్షణమే మేము ఈరోజు సమావేశం జరుపుకొని చిలకలూరిపేట డిపో తరఫున ఒక 11 మందితోటి నూతన కమిటీని కూడా ఎన్నుకున్నాం. ఈరోజు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చాం కాబట్టి పోలీసు వారు తక్షణమే ఎవరైతే డ్రైవర్ల మీద దాడి చేసి అతి కిరాతంగా కొట్టారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి. అది మేము డిమాండ్. దాన్ని చేయకపోతే అవసరమైతే చిలకలూరిపేట డిపో రేపు ఒకరోజు అవుతాం, ఎల్లుండి నుంచి డిపోలో రోజు రిలే దీక్షలు మొదలు పెడతాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసిన బాధ్యత పోలీసు అధికారులది. అట్లనే చిలకలూరిపేట డిపో ఎవరైతే బాధ్యతలో ఉన్నారో ఆయన ఈ ప్రైవేటు బస్సులు చేసే డ్రైవర్లు పోయినా వివక్షత చూపుతున్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ అయినా ప్రైవేటు డ్రైవర్ అయినా ఇద్దరు కార్మికులే. కార్మికులు అనే మీద ఏ ఒక్కళ్ళు దాడి చేయకూడదు. దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. రక్షణ లేకపోతే వాళ్ళు జీవనం కొనసాగించలేరు. వాళ్ళ బిడ్డల కోసం, పిల్లల కోసం, కుటుంబాలు పోషించుకోవడం కోసం వచ్చే జీతాలు సాలపోయినా అయినా కూడా తప్పని పరిస్థితిలో చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆయన్ని కలిసి తర్వాత మేము మాట్లాడతాం. దీని వరకు వెంటనే తక్షణమే మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ని నెరవేర్చే దాంట్లో కూడా డిఎం కానీ వాళ్ళు ఏంటంటే రిపోర్ట్ ఇచ్చారు తెస్తారు అనే తాత్సార వైఖరి చేస్తున్నారు. ఇది సరికాదు. రేపు ఒక్కరోజు మారుకొని ఎల్లుండి నుంచి ఆర్టీసీ డిపోలోనే రిలే దీక్షలు మొదలు పెడతాం. దీని బాధ్యత వాళ్లే వహించాల్సిన స్థితి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తయారు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. సార్ 3 రోజులు అయినా చర్య తీసుకోవటానికి కారణం వాళ్ళకి అవతల వ్యక్తులకి రాజకీయ ఆందోళనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయని తెలుస్తుంది, కానీ వాస్తవాలు పూర్తి సమాచారం అయితే తెలియదు. అంటే ఎవరెవరు ఉన్నది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఎవరన్నా వెంటనే రిపోర్ట్ ఇస్తే తీసుకొచ్చి సామాన్యుడిని తీసుకొచ్చి లోన్ పెడతారు. నైట్ మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగిందండి. సార్ దీనిపై స్పందించి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సరే సార్, మా స్పందన ఎలా ఉంటుంది, మేము ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి ఇక్కడికైతే వచ్చి ఉన్నాం. మేము మార్నింగ్ నుంచి వచ్చి ఉన్నాం. ఇంతవరకు స్పందన అనేది ఏమీ లేదు. ఇది ఇక్కడ జరగకపోతే మేము ఐజీ గారిని కూడా కలుస్తాము. అసలు ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కానీ క్లీనర్ని కానీ కొడితే అరెస్ట్ చేయమని మన లోకేష్ బాబు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు కొట్టి 3 రోజులు జరుగుతున్నా ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళకి ఎటువంటి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి అనేది మాకు అర్థం అవుతుంది. ఇప్పటికీ ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాలి. కొంచెం వీళ్ళకి మనందరం సహకరించాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్గా చేసేవాళ్ళు మనకు ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళకి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత కూడా మనపై ఉందని నేను కోరుకుంటున్నాను. ఎస్ఐ గారు ఏమన్నారు, మేము తీసుకొస్తామని అన్నారు. నిన్న ఒకలాగా మాట్లాడారు. నిన్న మేము కేసు కట్టాం కదా, మేము చూసుకుంటాం అన్నారు. కేసు కట్టడం కాదండి, దెబ్బ తగిలిన వ్యక్తి అంత విధంగా కొట్టారు, తీసుకురండి అని అడిగాము. కానీ ఇంతవరకు వాళ్ళని తెచ్చింది లేదు, ఏమీ లేదు. దీని 3 రోజుల నుంచి ఇదే నడుస్తుంది. ఇది ఇలానే కొనసాగితే మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్తున్నాము.